కాకినాడ జిల్లా కరప మండలం నడకుదురు గ్రామంలో ఎమ్మెల్యే పంతం నానాజీ పర్యటించారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. 1,20,000 రూపాయలతో ఉచితంగా సోలార్ విద్యుత్ అమరుస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో 3,150 మంజూరయ్యాయని, 1,200 వరకు అమర్చామని వెల్లడించారు. మిగిలిన వాటి త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. ఎస్సీ సోలరైజేషన్ వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మోడీ గారు దగ్గర నుంచి మనకి పిఎం సూర్య గారు సోలరైజేషన్ ప్రాజెక్టు ఇవాళ తేవడం జరిగింది. తేవడమే కాదు, వెంటనే గ్రౌండ్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇవాళ కాకినాడ రోడ్ల కాన్స్టిట్యూషన్లో కరప మండలంలో 951 యూనిట్లు, అలాగే కాకినాడ రూరల్ మండలంలో 309 మందికి, అలాగే మొత్తం 1,260 నియోజకవర్గంలో 3,180 ఉంటే 1,260 ఇవాళ మనం చేస్తూ ఉన్నాం. ఈ మిగిలిన కూడా కొన్ని పేకరీలు రావడం, స్లాబ్ లేకపోవడం, కొన్ని ఇంట్లో కన్సల్ట్ ఇవ్వకపోవడం. ఈ కన్సల్ట్ ఇవ్వకపోవడం అన్న దాని మీద కన్సల్ట్ అంటే అనుమతి ఇవ్వకపోవడం అనమాట. యూనిట్లు 1,50,000 రూపాయల యూనిట్లు మనకి ఫ్రీగా తీసుకొచ్చి ఇక్కడ దీనికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఒక కాంట్రాక్టర్ చేస్తారు. దాని మెయింటెనెన్స్ కూడా వాళ్ళు ఇంక్లూడెడ్ కదండి. మెయింటెనెన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి వాళ్ళు సుమారు 200 యూనిట్లు మీకు ఉచితంగా కలప. చిన్న చిన్న రిపేర్ ఖర్చులు అని ఏదైనా అవసరం అవుతుంది మీకు 200 రూపాయలు అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అమ్మగా 20 యూనిట్లు ప్రాజెక్టులో ఇక్కడేమో 101 మందిని లబ్ధిదారులు చూపించారు. 18 మంది యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు. మన రాజ్యాంగం మనకు కొంతకాలం మేరకే ఇవ్వడం జరిగింది. మన దాంట్లో ఒక్కోసారి ఎస్సీ సభ్యుల నిధులే కూడా రాని సందర్భాలు అనేక చేస్తాం. ఏదైనా ఎస్సీ సభ్యులను చిత్తశుద్ధితో ప్రభుత్వాలు అమలు పరిస్తే అసలు ఫ్రీగా మీకు కరెంట్ వచ్చే సౌకర్యం ఇవాళ ప్రధాని మోడీ గారు అయితేనండి, పవన్ కళ్యాణ్ గారు అయితేనండి, చంద్రబాబు నాయుడు గారు సో ఆ 200 యూనిట్లు వాళ్ళ ఇంటి మీదే 2 కిలోవాట్ సోలార్ ప్యానల్స్ పెట్టి అక్కడే జనరేట్ చేసి ఈ మన విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం కోసం, అలాగే వాటికి రాబోయే రోజుల్లో కూడా ఎప్పటికీ కూడా ఈ 200 యూనిట్లు ఫ్రీ పవర్ ఉండేటట్టుగా పూర్తిగా ఉచితంగా ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 2 కిలోవాట్ యూనిట్స్కి దాదాపు 1,20,000 ఖర్చు అవుతుంది. సో ప్రభుత్వం భరిస్తుంది. అలాగే వాళ్ళ రూఫ్ మీద అంటే ఈ ప్యానల్స్ పెట్టుకున్నందుకు గాను రూఫ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కన్సెంట్ ఇవ్వలేదు. సో వాళ్ళు కన్సెంట్ ఇంక్లూడ్ చేసి వారికి కూడా ఏర్పాటు చేయడం. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు పిఎం సూర్య ఘర్ పోలరైజేషన్ ప్రాజెక్టు ఏదైతే స్టార్ట్ చేశారో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున ఈ రుణాలు తీసుకురావడం జరిగింది. దీని మీద తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ తీసుకురావడంలో మన కాకినాడ రోడ్లకు 3,180 ఫ్రీగా చేసేటటువంటి సోలార్ 2 యూనిట్లు చొప్పున కిలోవాట్ 2 కిలోవాట్ చొప్పున పెట్టి 200 యూనిట్లు ఒక్కొక్క ఇంటికి వచ్చేటట్టు రావడం జరిగింది. దానికైతే ఈ రోజు దాకా 2 మండలాలకు 1,260 మంది తీసుకున్నారు. ఇంకా మిగిలిన వారు ఇంకా తీసుకోలేదు. కొంతమంది ఏంటంటే 50 లేక తీసుకోవడం అవ్వలేదు. కొంతమంది 200 లాగా ఎస్సీ సబ్ ప్లాన్లో మనకి 200 యూనిట్లు ఉన్నాయి కదా అన్న ఒక ఆలోచనతో కొంతమంది మేడ ఉన్నా సరే తీసుకోవట్లేదు. కానీ వారందరికీ నేను ఒకటే చెప్తాను, ఇది మంచి అవకాశం, ఇది జీవితకాలం ఉండేటట్టు అవకాశం. దీని మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తారు. కాబట్టి 200 యూనిట్లు ఖచ్చితమైన కరెంటు మీకు
జీవితకాలం ఆ ప్యాన్లో రీప్లేస్ అయ్యేదాకా కూడా మీకు చేస్తుంది. అవసరమైనప్పుడు రీప్లేస్మెంట్ కూడా ప్రభుత్వమే చేపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం పూర్తిగా సోలార్ మీద వెళ్ళాలి. ఏంటంటే పొల్యూషన్ లెస్ చేద్దామన్న విద్యుత్ కానీ ఇటువంటి విద్యుత్ అణు విద్యుత్ ప్రమాదకరమైన విషయం కాబట్టి దేశం పూర్తిగా అణు విద్యుత్ దాంట్లోకి వెళ్తున్నది. కాబట్టి సోలార్లో వెళ్ళడమే సోలార్ ఫుల్గా ఎంకరేజ్ చేసి రోజులు ముందు ముందు చాలా ఎదురుకు ఉన్నాయి. కాబట్టి దయచేసి నేను అందరినీ కోరేది ఏంటంటే తాత్కాలికంగా ఉండే ఎస్సీ సప్లైన్ కన్నా పర్మనెంట్గా ఉండేటువంటి సోలార్ సిస్టమ్ ప్రతి ఒక్కరు పెట్టుకుని 200 యూనిట్లు కరెంటు దాకా ఉచితంగా మీ చేతిలో మీ ఇంటి దగ్గర ఉండే మీ కరెంటు ఎవరో కరెంటు బిల్లు కట్టలేదు తీసేయడం కానీ కరెంటు బిల్లు వైర్ లైన్లో వైర్ పోయిందని కానీ ఈ బాధ కానీ ఆ బాధ కానీ ఇటువంటి ఏర్పాటు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేయడం జరిగింది. పిఎం సూర్య గారు అనేటువంటి పథకాన్ని రాష్ట్రంలో అమలుపరుస్తారు. దీన్ని అవకాశాన్ని సద్వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.